నటుడు ప్రకాష్ రాజ్ కు కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్ పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ బహిరంగ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ ప్రకాష్ రాజ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగలించి తిన్నారని షాకింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే ఆ పొలం యజమాని గిరిజనుడు అయిన రావణుడు అంటూ వ్యాఖ్యానించారు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దది అయ్యిందంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని శూర్పణఖ చెప్పింది అంటూ ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నటుడు ప్రకాష్ రాజ్ కు కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. తాజాగా ప్రకాష్ రాజ్ పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే రామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ బహిరంగ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలు అంటూ ప్రకాష్ రాజ్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. రామ లక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగలించి తిన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఆ పొలం యజమాని గిరిజనుడు అయిన రావణుడు అంటూ కూడా వ్యాఖ్యానించారు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దది అయిందంటూ కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. మొత్తంగా కూడా జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని శూర్పణఖ చెప్పింది అంటూ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సీరియస్ అయ్యారు. ప్రకాష్ రాజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరామచంద్రుడు కేవలం హిందువుల దైవం మాత్రమే కాదని, ఆయన ధర్మానికి ప్రతిరూపమని నాగబాబు ట్వీట్ చేశారు. రాముడికి తక్కువ చేయాలని చూడడం ధైర్యం కాదు అని అహంకారం అన్నారు. పతనం నుంచి పుట్టిన అజ్ఞానం అంటూ మండిపడ్డారు. రామనామాన్ని ఎగతాళి చేసేవారు తమను తాము గాయపరుచుకుంటారు తప్ప ధర్మాన్ని ఏమీ చేయలేరని నాగబాబు అన్నారు. ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలు కించపరిచేలా కూడా రామ లక్ష్మణులకు సంబంధించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. రామ లక్ష్మణులు ఉత్తర భారతం నుంచి కూడా వచ్చిన వలస కూలీలు అంటూ కూడా ఆయన కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కూడా హిందువుల మనోభావాలు కించపరిచినట్టుగా ఉన్నాయంటూ కూడా మొత్తంగా సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వ్యతిరేకత వస్తున్న పరిస్థితి ప్రకాష్ రాజ్ పై. ఇప్పటికే నాగబాబు కూడా దానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఎట్లా చూడాలి ప్రకాష్ రాజ్ మాటల్ని? ఆయన గతంలో కూడా ఇలాంటి మాటలు చాలా వరకు మాట్లాడి రాజకీయంగా కొన్ని కాంట్రవర్సీ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు హిందువుల మనోభావాలు టార్గెట్ అయ్యే విధంగా హిందువులు నమ్మే ఆరాధ్య రామలక్ష్మణుల గురించి ఈ కామెంట్స్ ని ఎట్లా చూడాలి? మొత్తం మీద అంటే ఎప్పుడు ఏదో ఒక వివాదాలు సృష్టిస్తూ ఉంటాడు నటుడు ప్రకాష్ రాజ్. అయితే తాజాగా ఈ మధ్య కాలంలోనే శ్రీరామలక్ష్మణుల పైన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా మంది ఇప్పటి వరకు కూడా బాధపడుతున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా నేరుగా కూడా చాలా మంది ఖండించారు. అంటే ప్రకాష్ రాజ్ సంచలనాల కోసం అది ఏదో ఒక రకంగా ఈ రకంగా గతంలో రాజకీయాలుగా మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు దేవతామూర్తుల పైన కూడా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే ఇప్పటికే నాగబాబుతో పాటు చాలా మంది అంటే ట్వీట్ ద్వారా కావచ్చు, మీడియా ముఖంగా ఖండించడం జరిగింది. అయితే తాజాగా టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకొని అంటే ప్రకాష్ రాజ్ పైన ₹100 కోట్ల పరువు నష్టం దావా వేస్తూ కూడా అంటే ఒక నిర్ణయం తీసుకొని కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఎందుకంటే ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు రామలక్ష్మణుల పైన ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటి ఆ కారణంతోనే
ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు. అందువల్లనే ఆయనకి నోటీసులు పంపించి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా భక్తుల మనోభావాలను దెబ్బతీశావు కాబట్టి ఖచ్చితంగా మీరు చట్ట ప్రకారం అదేవిధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా మంది ఎందుకంటే వలస కూలీలని అంటే రకరకాలుగా రామలక్ష్మణుల పైన మనం ఆరాధ్యంగా భావిస్తూ ఉంటాం. అలాంటి వారిపైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడాన్ని నటుడు ప్రకాష్ రాజ్ ని ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదంటూ కూడా ఇప్పటికే హిందూ సంఘాలు గాని శ్రీరామ భక్తులు గాని వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా మాత్రం టీటీడీ బోర్డు సభ్యుడు ఈ రకంగా నిర్ణయం తీసుకొని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. హింబిందు అంటే గోపీనాథ్ అండ్ గతంలో కూడా ప్రకాష్ రాజ్ అటు అంటే బీజేపీని కానీ నటుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ఆయనపై బ్యాన్ విధించాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అంటూ కూడా కొన్ని మాటలు వచ్చి ఇప్పుడు తాజాగా నాగబాబు కూడా ట్వీట్ చేశారు. బట్ దీనికి సంబంధించి ఇప్పుడు ప్రకాష్ రాజ్ అంటే అప్పుడు గతంలో కూడా ఆయన మాట్లాడిన దానికి ఆయన కౌంటర్ ఇస్తూ కూడా చాలా మాటలు మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమైనా దీనికి రెస్పాండ్ అయ్యారా? అంటే మామూలుగా రాజకీయాలుగా వేరు, రాజకీయంగా విమర్శలు వేరు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఆరాధ్యంగా భావించేటటువంటి శ్రీరామ లక్ష్మణమూర్తుల్ని ఉత్తరాది నుంచి వలస కూలీలుగా వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎక్కడా కూడా ఇక్కడ కాదు అంటే రకరకాల కొన్ని కామెంట్స్ చేయడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. ఇవాళ శ్రీరామ లక్ష్మణులపైనే ఈ రకంగా మాట్లాడారంటే రేపు భవిష్యత్తులో మనకు ఎంతో మంది దేవతామూర్తులు ఉంటారు, వాళ్ళపైన కూడా ఎన్నో రకాల మాటలు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుగానే ఆయన పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, అవసరం వస్తే పోలీస్ కేసులు పెట్టాలి, చట్ట ప్రకారం ఆయన్ని శిక్షించాలి అంటూ కూడా ఇప్పటికే కూడా హిందూ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా దీన్ని ఉపేక్షించే ప్రసక్తే కనపడడం లేదు. అందువల్లనే చాలా చోట్ల నుంచి కూడా ఆయన పైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే అప్పుడు కూడా కనీసం జరిగినటువంటి తప్పు అంటే ఏదో మాట్లాడాలనుకున్న సందర్భంలో అంటే మనిషికి ప్రతి ఒక్కరికి కూడా సహనం అనేది ఉంటుంది. కానీ ఏదో ఒక సందర్భంలో మాట్లాడేశాను, దాని ప్రాయశ్చితంగా నేను ఇలా మాట్లాడకూడదు అని అంటూ కూడా ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. కానీ అక్కడ మాట్లాడిన మాటలు కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడినట్టుగా కనబడొస్తుంది. అందువల్లనే ఆ వీడియోస్ అన్నిటి కూడా చూసినటువంటి భక్తులు శ్రీరామ భక్తులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నాగబాబు గాని లేదంటే చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ప్రముఖులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. కానీ టీటీడీ బోర్డు సభ్యులు ఎందుకంటే మనకి ఇక్కడ చాలా ఎక్కువగా అంటే ఇలాంటి ఇష్యూస్ జరగకుండా భవిష్యత్తులో ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల ఆలోచనతోనే బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూడా అంటే ఈయన పైన 100 కోట్ల రూపాయలకు సంబంధించిన పరువు నష్ట దావా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఆయన అయితే